మారుతున్న కాలంతో పాటు ఒక దేశం లేదా ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి జీవనాధారాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు. అందులో అత్యంత కీలకమైనది రవాణా వ్యవస్థ. ముఖ్యంగా రోడ్డు మార్గాలు అభివృద్ధికి రక్తనాళాల వంటివి. వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వాటి పురోగతికి సులభతరమైన మరియు వేగవంతమైన రవాణా సౌకర్యాలే పునాది. ఈ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి నేడు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసే కొన్ని కీలక ప్రకటనలు ఇటీవలే వెలువడ్డాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చేసిన ఈ ప్రకటనలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలను, వాణిజ్యాన్ని మరియు ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ఈరోజు మనం ఆ ప్రకటనల లోతుపాతులు, వాటి పర్యవసానాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి సమగ్రంగా విశ్లేషించుకుందాం. తెలంగాణ రాజధాని, ఐటీ మరియు ఫార్మా హబ్ అయిన హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న విజయవాడకు మధ్య రవాణా సౌకర్యాలు ఎంతో కీలకం. ప్రతిరోజు వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రజలు ఈ 2 నగరాల మధ్య ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి NH-65 పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2 అద్భుతమైన శుభవార్తలను అందించారు. మొదటిది, విజయవాడ హైదరాబాద్ మధ్య సరికొత్తగా ఒక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం. గ్రీన్ఫీల్డ్ అంటే ఇప్పటికే ఉన్న మార్గాన్ని విస్తరించటం కాదు, పూర్తిగా కొత్త మార్గంలో కొత్త అలైన్మెంట్తో ఈ రహదారిని నిర్మిస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనం వేగం మరియు సమయం ఆదా. జనావాసాలకు, గ్రామాలకు దూరంగా కేవలం వేగవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేస్తారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం సుమారు 5 నుండి 6 గంటల సమయం పట్టే ప్రయాణం కేవలం 2.5 గంటలకు తగ్గిపోతుందని గడ్కరీ స్పష్టం చేశారు. ఇది కేవలం సమయం ఆదా మాత్రమే కాదు, ఇంధనవాదా, వాహనాల మరమ్మత్ల ఖర్చు తగ్గింపు మరియు ప్రమాదాల నివారణకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. DPR దశలో రహదారి అలైన్మెంట్, భూసేకరణ వివరాలు, అంచనా వ్యయం, పర్యావరణ ప్రభావం వంటి అన్ని అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేస్తారు. ఇక రెండవ శుభవార్త, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లకు విస్తరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పడం. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రధానంగా సుదూర ప్రయాణికులకు, భారీ వాణిజ్య వాహనాలకు ఉపయోగపడితే, ప్రస్తుత రహదారిని 6 లేన్లుగా విస్తరించడం వల్ల మార్గమధ్యంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలకు, స్థానిక వ్యాపారాలకు ఎంతో మేలు జరుగుతుంది. నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నందిగామ వంటి పట్టణాల వద్ద ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. ఈ 2 ప్రాజెక్టులు సమాంతరంగా పూర్తి కావడం వల్ల హైదరాబాద్ విజయవాడ కారిడార్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రవాణా మార్గాలలో ఒకటిగా నిలవనుంది. నితిన్ గడ్కరీ తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన రోడ్ల నిర్మాణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే మరో 1,00,000 కోట్ల రూపాయల విలువైన కొత్త పనులను ప్రారంభించబోతున్నామని ఆయన ప్రకటించటం రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈ పనులన్నీ పూర్తయితే రాబోయే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రహదారులు నాణ్యతలో, సౌకర్యాలలో అమెరికాకు సమానంగా ఉంటాయని గడ్కరీ చెప్పిన మాటలు ఒక సామాన్యమైన వ్యాఖ్య కాదు, అది ఒక స్పష్టమైన దార్శనికత. కేవలం రోడ్లు వేయటం మాత్రమే కాకుండా వాటి నాణ్యత, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు కూడా పెద్దపీట వేయాలన్నదే దాని అంతరార్థం. మంగళగిరిలో జరిగిన జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరినట్లుగానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం
అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఏర్పడిన డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని ఆయన ప్రశంసించారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల నిధుల కేటాయింపు, అనుమతులు వేగవంతమై ప్రాజెక్టులు సకాలంలో పూర్తవడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికతను, ముందుచూపును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం రవాణా రంగమే కాదు, నీరు, కమ్యూనికేషన్, విద్యుత్ మరియు రవాణా, ఈ 4 కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో నిలవడంలో ఎలాంటి సందేహం లేదని నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం లాంటి ప్రాజెక్టుల ద్వారా జలవనరుల యాజమాన్యం, ఫైబర్ గ్రిడ్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కమ్యూనికేషన్ నెట్వర్క్, సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇంధన భద్రత మరియు ఇప్పుడు నిర్మిస్తున్న ప్రపంచ స్థాయి రహదారుల ద్వారా రవాణా రంగాలను బలోపేతం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక సమగ్ర అభివృద్ధి నమూనాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తన ప్రసంగంలో గడ్కరీ ఒక వినూత్నమైన, భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో మన దేశ రైతులు కేవలం అన్నదాతలే కాదు, ఇంధనదాతలుగా కూడా మారారు అని ఆయన అన్నారు. చెరుకు, మొక్కజొన్న, వరి వంటి పంటల నుండి ఇథనాల్ను ఉత్పత్తి చేసి దాన్ని పెట్రోల్లో కలపడం ద్వారా దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగలేదు. భవిష్యత్తులో మన రైతులు బిటుమిన్ దాతలుగా కూడా మారబోతున్నారని ఒక సంచలనమైన ప్రకటన చేశారు. రోడ్ల నిర్మాణంలో కీలకమైన ముడి పదార్థం బిటుమిన్, సాధారణ భాషలో తారు. ప్రస్తుతం మనం దీన్ని ముడి చమురు నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణ హితంగా రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే మార్గాన్ని కనుక్కున్నామని గడ్కరీ వెల్లడించారు. రైతులు పంట నూర్చిన తరువాత మిగిలిపోయే వరిగడ్డి, పేరను కాల్చటం వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆ వరిగడ్డిని వృధాగా కాల్చేయకుండా దాని నుండి బిట్మిన్ను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ సాంకేతికతతో ఇప్పటికే నాగ్పూర్ నుండి జబల్పూర్ జాతీయ రహదారిపై 1 కిలోమీటర్ రోడ్డును విజయవంతంగా నిర్మించామని చెప్పడం ఈ ఆవిష్కరణ యొక్క ఆచరణాత్మకతకు నిదర్శనం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే ఒకవైపు కాలుష్యం తగ్గుతుంది, మరోవైపు రైతులకు వరిగడ్డిని అమ్మడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. ఇంకోవైపు బిటుమిన్ దిగుమతులపై మన దేశం వెచ్చించే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇది నిజంగా ఒకే దెబ్బకి 3 పిట్టలు కొట్టడం లాంటిది. మొత్తం మీద నితిన్ గడ్కరీ పర్యటన మరియు ఆయన చేసిన కడపటంలు తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక స్పష్టమైన అభివృద్ధి మార్గాన్ని చూపించాయి. హైదరాబాద్, విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రస్తుత రహదారి విస్తరణ కేవలం 2 నగరాల మధ్య దూరాన్ని తగ్గించటం మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న రహదారుల అభివృద్ధి రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తుంది. ఇక వరిగడ్డి నుండి తారు తయారు చేసే వినూత్న ప్రయోగం సుస్థిర అభివృద్ధికి, రైతు సంక్షేమానికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. నాయకత్వ పటిమ, స్పష్టమైన దార్శనికత మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉంటే అభివృద్ధి ఎంత వేగంగా పరుగులు పెడుతుందో చెప్పడానికి ఈ పరిణామాలే నిలువెత్తు సాక్ష్యం. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.